హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే సకినప్పాలు అమ్మమ్మ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. అమ్మమ్మ చేసిన సకినప్పాలైతే కరకరలాడి ఉంటాయి. కొంతమంది సకినప్పాలు చేస్తే గట్టిగా ఉంటాయి కదా! ఈరోజు అమ్మమ్మ ఎలా చేసిందో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా ఈ సకినప్పాలకు కావాల్సిందైతే మెయిన్‌గా అయితే బియ్యం అయితే అవసరము. ఈ బియ్యం అయితే పాత బియ్యం అయితే తీసుకోవాలి. కొత్త బియ్యం అయితే తీసుకోకూడదు. పాత బియ్యం అంటే ఒక 3, 4 నెలల క్రితం బియ్యం అయితే తీసుకోవాలి. ఈ పాత బియ్యంతోటి సకినప్పాలు చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. సన్న బియ్యం అయితే తీసుకోకూడదు. సన్న బియ్యం తీసుకుంటే సకినప్పాలయితే గట్టిగా ఉంటాయి. అందుకే సన్న బియ్యం అయితే తీసుకోకూడదు. ఇది ముందు రోజు రాత్రి ఈ సకినప్పాల కోసం ఈ బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అమ్మమ్మ అయితే ఎలా కడుగుతుందో మీరు కూడా అలానే చేయండి. ముందుగా ఈ బియ్యం మీద అయితే దుమ్ము, ధూళి ఉంటదని చెప్పేసి అమ్మమ్మ అయితే ఇలా కడిగింది. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒక 2, 3, 4 సార్లయితే కడగాలి. ఎందుకంటే దాని మీద దుమ్ము, ధూళి ఉంటాయి కాబట్టి ఇక్కడ 2, 3 సార్లయితే కడుక్కోవాలి. ముందుగా అమ్మమ్మనైతే చాటతోటైతే చెరిగింది. ఎందుకంటే మెరగలు, రాళ్ళు ఉంటే అయితే క్లీన్ చేసుకోవాలి. సకినప్పాల పిండిలో రాళ్ళు ఉంటే తర్వాత ఇబ్బందవుతుందని చెప్పేసి అమ్మమ్మ అయితే ముందే క్లీన్ చేసి పెట్టింది. మీరు కూడా ముందే అక్కడ రౌతులేమన్నా ఉంటే క్లీన్ చేసుకోండి. ఇక్కడ మీద మీద దుమ్ముంది కాబట్టి ఇక్కడ 2, 3, 4, 5 సార్లయితే కడిగింది. ముందు రోజు సాయంత్రం అని కాకుండా రాత్రైతే కడుక్కోవాలి. ఎంత ఎక్కువ సేపు నానితే బియ్యం అంత మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే. ముందు రోజు రాత్రి అయితే ఈ సకినప్పాల కోసం బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి అమ్మమ్మ అయితే ఈ సకినాల పిండి కోసం అయితే బియ్యం అయితే కడిగింది. ఇలా ఒక బట్టలో అయితే వేసుకోవాలి. ఒక బట్టలో వేసుకొని నీళ్లు వడిసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. నేను ఆరబెట్టే వీడియో అయితే నేనైతే తీయలేకపోయినా. ఎందుకంటే నాకప్పుడు వీలు కాకుండే అందుకే తీయలేకపోయినా. అదైతే కొంచెం పొడి పొడి ఆరేంత వరకైతే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని మిల్లుకైతే పంపించుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండైతే ఇలా అయితే వస్తుంది. మిల్లులో అయితే పిండి సన్నగా వస్తుందో లేదో ముందుగానే మనం చూసుకోవాలి. ఎందుకంటే పిండి దొడ్డుగా ఉంటే సకినప్పాలైతే మంచిగా అయితే ఉండవు. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా అయితే పట్టించుకోవాలి. దొడ్డుగా పట్టించుకుంటే అప్పాలైతే సరిగా కుదరవు. ఇక్కడ నువ్వులు కూడా గాలిచ్చి పెట్టుకోవాలి. ఈ నువ్వులు ఎలా గాలియడమో నేనైతే తర్వాత వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. నువ్వులు గాలియడం అంటే ఇందులో చెత్త, అలాగే దుమ్ము, ఇంకేమైనా రౌతులు అలాంటివి ఉంటే పోతాయి. ముందే గాలిచ్చుకొని పెట్టుకుంది. ఇక్కడ అమ్మమ్మ అయితే 8 కిలోల వరకైతే సకినప్పాలైతే చేస్తుంది. 8 కిలోలకైతే 2 కిలోల నువ్వులైతే పడతాయి. ఇక్కడ ఈ గ్లాస్‌తో మేమైతే ఉప్పు కొలతైతే తీసుకున్నాము. గ్లాస్ నిండా పోయకుండా గ్లాస్‌కి సగం వరకైతే ఉప్పైతే పోసాము. ఎక్కువగా అయితే ఇసమైతది కాబట్టి మనం కొంచెం తక్కువనే పోసుకోవాలి. తర్వాత టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం అయితే వేసుకోవాలి. ఇక్కడ కిలోకి పావు కిలో నువ్వులైతే వేసుకోవాలి. ఎవ్వరు చేసుకున్న పిండి కిలో గాని, బియ్యం కిలో కానీ తీసుకుంటే పిండికి కిలోకి పావు కిలో నువ్వులైతే వేసుకోవాలి. ఇక్కడ ఉప్పైతే ఇంతేసుకుంటున్నాము. టేస్ట్ చూసిన తర్వాతయితే వేసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువగా వేసుకుంటే ఎక్కువగా అయితే ఇబ్బందయితదని చెప్పేసి గ్లాస్ కొలతతోటైతే మేమైతే తీసుకున్నాము. మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పైతే వేసుకోవాలి. ఇక్కడ 8 కిలోలకైతే మేమైతే 2 కిలోల వరకు నువ్వులైతే తీసుకున్నాము. నువ్వులు ఎక్కువగా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటాయి. నువ్వులు తక్కువగా వేసుకొని చేసుకుంటే సకినప్పాలైతే గట్టిగా ఉంటాయి. నువ్వులైతే ఎక్కువగా వేసుకోవాలి. ఇక్కడ తట్టలో కలపడం ఇబ్బందవుతుందని చెప్పేసి మేమైతే ఇక్కడ ఒక బ్లాంకెట్‌లో అయితే వేసైతే కలుపుకుంటున్నాము. ఇక్కడైతే కొంచెం ఓమయితే వేసుకోవాలి. ఓమనైతే మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు. టేస్ట్‌కి సరిపడంత వేసుకోవాలి. కొంతమంది ఇష్టమైతే ఉండదు. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇక్కడ 2 కిలోల వరకి నువ్వులు కావని చెప్పేసి అమ్మమ్మ అయితే ఇంకా కొన్నైతే గాలిచ్చింది. గాలియడం అంటే చెత్త లేకుండా క్లీన్ చేసి పెట్టింది. అవి ఇందులో అయితే వేసింది. ఓమనైతే కొద్దిగంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొనైతే ఒకసారయితే కలుపుకోవాలి. ఈ వీడియోలో అమ్మమ్మ ఎలా చేస్తుందో మీరు కూడా అలానే చేసుకోండి. పూర్తిగా నువ్వులు పిండి, అలాగే ఓమ, ఉప్పు ఇవన్నీ కలిసేంత వరకైతే కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కలుస్తేనే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒక దగ్గర ఉప్పు ఎక్కువై, ఒక దగ్గర ఉప్పు తక్కువైతే టేస్ట్ అయితే అస్సలు బావుండదు. అలా అని చెప్పేసి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు అలాగే మొత్తం కలిస్తేనే టేస్ట్ ఉంటది కాబట్టి 2 చేతులతోటి కలుపుకోవాలి. ఉప్పంతా కలిసేంత వరకైతే కలుపుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి. ఇలా తట్టలో కలిపితే ఇదంతా కలవదని చెప్పేసి అమ్మమ్మ అయితే ఈ చెద్దర్లో వేసైతే కలుపుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇవన్నీ కలుపుకోవాలి.
ఇవన్నీ కలిపిన తర్వాత ఈ పిండినంతా ఒక తట్టలో అయితే వేసుకోవాలి. ఇక్కడ పక్కన కనిపిస్తున్న తట్టలో అయితే వేసాము. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. అందులోనే కలుపుకోవచ్చు కానీ సరిగ్గా కలపరాదని చెప్పేసి అమ్మమ్మ అయితే ఇలా బ్లాంకెట్‌లో అయితే కలిపింది. ఈ తట్టలో వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళైతే ఎక్కువగా పొయ్యకూడదు. కొన్ని కొన్ని నీళ్ళైతే పోసుకోవాలి. ఇలా పిండి తట్టలో మొత్తం పోస్తే సరిగ్గా కలపరాదని చెప్పేసి అమ్మమ్మ అయితే కొంచెమే పిండైతే పోసింది. ఇలా కొంచెం కొంచెం అయితే మొత్తం కలుపుకోవాలి. ముందే వాటర్ అయితే ఎక్కువగా పోసుకోకూడదు. ఎందుకంటే పిండి మెత్తగా అయితే మళ్ళీ కలపడం ఇబ్బందవుతుంది. ఇలా ఒకటేసారి మొత్తం వాటర్ పోసుకోకుండా కొన్ని కొన్ని వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేయండి. పిండి తొందరగా కలుపుకొని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. పిండి ఎంత మంచిగా నానితే అంత మంచిగా సకినప్పాలైతే చేయడానికైతే వస్తుంది. పిండి పొద్దున్నే తడుపుకొని ఒక గంట తర్వాత అయితే సకినప్పాలైతే చేసుకోవాలి. కలిపిన వెంటనే అయితే సకినప్పాలు చేయరాదు. ఎందుకంటే పిండి కాస్త నానితేనే అప్పాలైతే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా సకినాల పిండి వీడియోలో చూపిస్తున్నట్టయితే కలుపుకోండి. ఇందులో కొంచెం నువ్వులు ఎక్కువైనా కానీ కొంచెం దొడ్డైనా చేసుకోవచ్చు. ఎందుకంటే పొంగుతాయి కాబట్టి కొంచెం దొడ్డైతే చేసుకోవచ్చు. మరీ సన్నగా చేసుకోకున్నా పర్వాలేదు. నువ్వులు ఎక్కువగా ఉంటే కొంచెం దొడ్డుంటే కూడా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలానే చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయితే సకినప్పాలైతే చేసుకోవాలి. ముందుగా మేము మొదలుపెట్టేటప్పుడైతే గౌరమ్మ అయితే చేసుకున్నాము. ప్రతి ఒక్కరు సంక్రాంతి పండగకి గౌరమ్మ అయితే చేసుకుంటారు కదా! ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సకినప్పాలైతే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా చేసిర్రో ఈ వీడియోలో అయితే మీరు కూడా చూడండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు అలాగే అమ్మమ్మ వాళ్ళైతే సకినప్పాలైతే చేశారు. ఇలా చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మమ్మ అయితే సకినప్ప అయితే చేస్తుంది. ఎలా చేస్తుందో మీరైతే వీడియోలో చూడండి. కొంచెం పిండి తీసుకొని అయితే సకినప్పాలైతే చేసుకోవాలి. మరీ ఎక్కువగా పిండి తీసుకోకూడదు. ఎందుకంటే దొడ్డొస్తాయి కాబట్టి కొంచెం చిన్నగా పిండి తీసుకొని అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో చూసి చేసుకోండి. ఇలా చిన్న కొంచెం పిండి తీసుకొని అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటాయి. ఇలా అయితే ఒక బ్లాంకెట్ మొత్తం అయితే నింపుకోవాలి. ఇటు వేసి ఇటు చేయగానే అటు నూనెలో అయితే వేసుకోకూడదు. ఇలా బ్లాంకెట్ మొత్తం నింపుకున్న తర్వాత అవి కాస్తంత ఆరిన తర్వాత నూనెలో అయితే వేసుకోవాలి. చేసిన వెంటనే అయితే అప్పాలైతే తీయరాదు. విరిగిపోతాయి కాబట్టి కాస్త గాలికి ఆరిన తర్వాత అయితే తీసుకోవాలి. ఇలా పొయ్యి వెలిగించి మేమైతే నూనె అయితే పోసాము. ఇక్కడ కంచుడు పెట్టుకొని నూనె అయితే వేసుకోవాలి. ఇక్కడ నూనె వేడయిందో లేదో అని అమ్మమ్మ అయితే కొంచెం పిండి వేసి అయితే చూసింది. ఇలా మొదలుపెట్టేటప్పుడైతే అమ్మమ్మ చేసే ఆనవాయితీ ఇదే. కొంచెం పిండి వేసిన తర్వాత ఇలా తీస్తది. ఇవి నూనె అయితే వేడెక్కిపోయింది. ముందుగా అయితే ఇలా ప్లేట్‌లోకైతే తీసింది. ఇలా పత్రికతో అయినా ఈ అప్పాలైతే తీసుకోవచ్చు. ఇలా అమ్మ అయితే రికాబ్‌తో అయితే తీసింది. మా దగ్గరైతే రికాబ్ అని అంటారు. ఇలా సన్న ప్లేట్‌తో అయితే తీసుకోవచ్చు. కావాలంటే రైస్ కుక్కర్‌లో లోపల ఉన్న మూతతోటి కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నూనె అయితే చాలా వేడెక్కిపోయింది. తొందరగా అయితే కాలిపోతున్నాయి. ఈ సకినప్పాలైతే ఒక్కసారి వేయగానే అటు ఇటు అయితే తిప్పాలి. ఎందుకంటే అవి సరిగ్గా గోలకపోతే గట్టిగా ఉంటాయి కాబట్టి అమ్మమ్మ అయితే ఇలా వేసిన తర్వాత అప్పాల పుల్లతో అయితే తీస్తది. ఈ వీడియోలో చూడండి మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ అప్పాల పుల్ల అయితే అమ్మమ్మ దగ్గర అయితే ఉంది కదా! ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఒక్కొక్కటైతే మర్రేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే కాలుతాయి. ఇలా సకినప్పాలు చేసిన వెంటనే నూనెలో వేస్తే అతుక్కపోతాయి. ఇక్కడ కొన్ని ఆరకుండా సకినాలైతే వేసుకోకూడదు. ఇలా ఒకటికొకటి అతుక్కపోతాయి. సకినప్పాలు మొత్తం ఆరిన తర్వాతనే నూనెలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు మర్రేసిన తర్వాత ఇలా తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు అయితే కాల్చుకోకూడదు. ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అయితే అంత సూపర్‌గా అయితే ఉండదు. ఇవన్నీ కాలినాయి. అమ్మమ్మ అయితే ఒక్కొక్కటి తీస్తుంది. ఈ వీడియోలో చూడండి అమ్మమ్మ ఎలా చేసిందో. సకినప్పాలైతే మంచిగా కాల్చుకోవాలి. సరిగ్గా కాలకపోతే టేస్ట్ అయితే అంత సూపర్‌గా ఉండదు. ఇలా ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత నూనె అయితే ఇందులో వడిచిపోతుంది కాబట్టి ఎక్కువగా నూనె అయితే పట్టదు సకినప్పాలకైతే. ఇలా ఒక్కొక్కటి మెల్లమెల్లగా అయితే తీసుకోవాలి. మరీ ఒకేసారి తీసుకోకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మన వీడియోలు చూస్తున్నారు కానీ మన ఛానల్‌ని సపోర్ట్ చేయట్లేదు. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలా ఒక్కొక్కటైతే సకినప్పాలైతే తీసుకోవాలి. ఇవన్నీ అయితే ఇలాగనే కాల్చుకోవాలి.
సకినప్పాలైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. కొంచెం అయితే నూనె వేడైన తర్వాత అయితే వేసుకోవాలి. ఒకసారి తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అయితే మొత్తం అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో అమ్మమ్మ ఎలా చేసిందో మీరు కూడా అలానే చేయండి. మీరు అందరూ తప్పకుండా అమ్మమ్మనైతే సపోర్ట్ చేయండి. వీడియోలు అయితే లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. కానీ తప్పకుండా వీడియోలు అయితే రోజొకటైతే అప్‌లోడ్ చేస్తాను. మీరందరైతే అమ్మమ్మనైతే సపోర్ట్ చేయండి. ఇలా చేస్తే నూనె అయితే వడిచిపోతుంది. ఇలా అన్నీ ఒకసారి తీసుకోకుండా ఇలా ఒక్కొక్కటైతే తీసుకోవాలి. ఒకటి కాలిన తర్వాత ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళొకటైతే వేసుకోవాలి. ఇక్కడైతే రంధ్రాల జల్లెడ తీసుకుంటే ఇందులో నూనె అయితే వడిపోతుంది కాబట్టి అప్పాలకైతే నూనె అయితే ఎక్కువగా పట్టదు. ఇవి ఇందులో వేసిన తర్వాత నూనె వడిచిపోయిన తర్వాత ఇంకో తట్టలైతే వేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటైతే కాల్చుకోవాలి. ఇలా ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే అప్ప ఒక సైడ్ కాలితే ఇంకో సైడ్ కాలిపోతే టేస్ట్ అయితే అంత సూపర్‌గా అయితే ఉండదు. అలాగే ఇలా మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం అన్ని సైడ్‌లో అయితే తిప్పుకోవాలి. తిప్పుకొని కాల్చుకోవాలి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరందరూ తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూసాక కామెంట్ చేయండి.